పీసీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మోదీకి ట్రంప్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటూ ప్రధాని రిప్లై. ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. మీ నాయకత్వంలో దేశం పురోగతి చెంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న ముర్ము. సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ చెప్పిందే నిజం. ట్రంప్ కు షాక్ ఇచ్చిన పాక్ ఉప ప్రధాని. మూడో దేశం జోక్యాన్ని భారత్ అంగీకరించలేదని వెల్లడి. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అపూర్వమన్న సీఎం. నెహ్రూ ఒక భూస్వామి. ఆయన వల్లే దేశం వెనుకబడింది. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో తీసుకెళ్తామని కేటీఆర్ పిలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం. భగవాన్ విశ్వకర్మ, గాయత్రి మాతలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు. అలిపిరి విగ్రహంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు. అది శనీశ్వరుడిది కాదు, శ్రీ మహావిష్ణువు విగ్రహమేనని స్పష్టీకరణ. ఆలయ నిధులు ప్రభుత్వ సొత్తు కాదు. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం. భక్తుల విరాళాలు ఆలయ అభివృద్ధికి మాత్రమేనని స్పష్టీకరణ. టీడీపీ నేతల ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు సిద్ధం. అధికార పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులు. స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో రికార్డు. సత్తా చాటిన కుషారే హై జంప్ లో 6వ స్థానం. ప్రధాని మోదీకి టాలీవుడ్ అగ్ర హీరోల బర్త్డే విషెస్. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకున్న తారలు. విజయవాడలో మిరాయి చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అభినందనీయమన్న రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మిత్రుడు ట్రంప్కు ధన్యవాదాలను తెలుపుతూ ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్ అమెరికా సమగ్ర అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీలాగే నేను కూడా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత
పరిష్కారం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుందని మోదీ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ఫోన్ కాల్లో జరిగిన సమయంలోనే ఢిల్లీలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్, భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలు సానుకూలంగా భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జరిగాయని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అసాధారణ నాయకత్వం కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా చేశారు. నేడు ప్రపంచం మొత్తం మీ మార్గదర్శకాలపై విశ్వాసంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మీ నాయకత్వంలో దేశం పురోగతి చెంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఒక ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీ దార్శనిక నాయకత్వంలో ప్రపంచ వేదికలపై భారత్ తన ముద్ర వేస్తోంది, అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, అంకిత భావానికి చిహ్నం. కోట్లాది మంది దేశ ప్రజల ప్రేమను పొందుతున్న ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. 5 దశాబ్దాలకు పైగా దేశ ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. నేషన్ ఫస్ట్ అనే మీ నినాదం ప్రతి పౌరుడికి ప్రేరణ అని ఇక షా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సైనిక అమరవీరుల స్తూపానికి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆపై సర్దార్ వల్లభాయ్ పటేల్ కు కేంద్ర మంత్రి నివాళులర్పించారు. ఆ తర్వాత కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాజ్నాథ్ ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షేకావత్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్ర్యం 15 ఆగస్ట్ 1947 లో వస్తే 399 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన విషయం మనందరికి తెలిసిన విషయమే. జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టిన చరిత్రకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలాబాగులు ఇలా గుండ్రాంరాపల్లి గాని, వీర బైరాన్పల్లి గాని, 1000 ఊడల మరి గాని, పర్కార్ సంఘటన గాని इतला तेलंगाना राष्ट्र में प्रति ग्राम मैं कहना चाहता हूं मेरे बहनों भाइयों, रजाकारों का आतंक लगभग पहलगाम के आतंक के समान ही था, जहां लोगों से धर्म पूछकर उन्हें मारा गया। पहलगाम में हुआ आतंकी हमला भी रजाकारों की तरह भारत के सामाजिक सौहार्द पर एक करारा प्रहार था मेरे बहनों भाइयों। लेकिन जैसे 1948 में రజాకారోं की साजिश భారత్ పాకిస్తాన్ల మధ్య తాను మధ్యవర్తిత్వం నిలిపి యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చేసుకునే ప్రచారంలో వాస్తవం లేదని మరోసారి స్పష్టమైంది. ఈసారి ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి పాక్ ప్రధాన ధార్ పరోక్షంగా ఉప ప్రధాని ఇషాక్ దార్ పరోక్షంగా అంగీకరించడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ సమయంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో మూడో దేశం ప్రమేయాన్ని భారత్ మొదటి నుంచి నిరాకరించిందని ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని తనకు అప్పటి అమెరికా రక్షణ మంత్రి మార్క్ రూబియో స్వయంగా చెప్పారని దార్ వివరించారు. జూలై 25న తాను మార్క్ రూబియోతో సమావేశమయ్యానని ఇషాక్ దార్ గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ నివారణకు భారత్ లో ఎలాంటి చర్చలు జరపానని తాను రూబియోను అడిగానని తెలిపారు. దీనికి బదులుగా ఈ వివాదంలో ఏ మూడో దేశం జోక్యానైనా భారత్ కోరుకోలేదని, దీనిని పూర్తిగా ద్వైపాక్షిక అంశంగానే పరిగణించిందని రూబియో స్పష్టం చేశారని దార్ పేర్కొన్నారు.
ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళా పాత్ర, అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరవలేనిదని గుర్తు చేస్తూ మహిళల అభివృద్ధికి మేం అండగా నిలుస్తామని, 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయడం మా లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణకు స్వేచ్ఛ, సమానత్వంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారత్ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఒక భూస్వామి, ఫ్యూడల్ అని ఆయన అనుసరించి సోషలిస్టు విధానాల కారణంగానే స్వాతంత్ర్యం అనంతరం దేశం అభివృద్ధిలో వెనకబడిపోయిందని విమర్శించారు. సింగపూర్ వంటి దేశాలతో భారత్ పోటీ పడలేకపోవడానికి నెహ్రూ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా సింగపూర్ అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించారు. భారత్కు సింగపూర్కు కొన్నేళ్ల తేడాలోనే స్వాతంత్ర్యం వచ్చింది. సింగపూర్ నేత లీ కాన్ యూ పోటీతత్వ ఆర్థిక విధానాలను అమలు చేసి ఆ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించారు. కానీ మన దేశంలో తొలి ప్రధాని అయిన నెహ్రూ ఒక భూస్వామి, ఆయనకు అపారమైన సంపద ఉండేది అని చంద్రబాబు పేర్కొన్నారు. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాతే భారతదేశం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో తీసుకెళ్తామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 15 జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొందరు విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చు గాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు లక్షలాది మందిని పాల్గొని వేలాది మంది అసువులు బస్సారు. ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు స్వేచ్ఛ వాయువులు వచ్చాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ బీఆర్ఎస్ తరపున కేసీఆర్, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళులర్పిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. అట్లాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా, ఇవాళటికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న, ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. భగవాన్ విశ్వకర్మ గాయత్రి మాత చిత్రపటాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లీలా అప్పిరెడ్డి మరియు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ నాయకులు పవిత్ర మురళీకృష్ణ, తోలేటి శ్రీకాంత్, ఉదయ్, అంకరెడ్డి, నారాయణమూర్తి, మల్లికార్జున్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి వద్ద కనిపించిన విగ్రహంపై ఇప్పటికీ సంచలన ఆరోపణలు చేశారు. మహావిష్ణువు విగ్రహానికి ఘోర అపచారం జరిగిందంటూ ప్రభుత్వం పైన, టీటీడీ పైన మండిపడ్డారు. అయితే ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్
టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అది విష్ణుమూర్తి విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని తేల్చి చెప్పారు. క్రమంలో భూమన మరోసారి స్పందించారు. అది శనీశ్వరుడు విగ్రహం కాదని, అది ముమ్మాటికి మహావిష్ణువు విగ్రహమేనని స్పష్టం చేశారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు. రాజకీయాల కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యమని భూమన స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. వైఖానస ఆగమ భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది ఈ రోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం, అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికి తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు, పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి, లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము, ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. ఆలయాలకు భక్తులు సమర్పించే విరాళాలు కళ్యాణ మండపాలు నిర్మించడం కోసం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేవాలయ నిధులను ప్రభుత్వ నిధులుగా భావించి ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి గట్టి షాక్ ఇస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం సమర్థించింది. ఇక వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని 5 ప్రముఖ ఆలయాల నిధులను ఉపయోగించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం గత నెల 19న ఉత్తర్వులను కొట్టివేసింది. కళ్యాణ మండపాలు నిర్మించి వాటిని పెళ్లిళ్ల కోసం అద్దెకు ఇవ్వడం అనేది మతపరమైన కార్యక్రమం కిందకు రాదని హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తులు తమ డబ్బును కళ్యాణ మండపాల నిర్మాణం కోసం ఆలయాలకు ఇవ్వరు, ఆలయాలను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే విరాళాలు ఇస్తారు అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆలయ నిధులను విద్య, వైద్య సంస్థల ఏర్పాటు వంటి ఇతర సేవా ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించింది. అంతేకాని వాణిజ్యపరమైన నిర్మాణాలకు వాడటం సరికాదని హితవు పలికింది. వ్యాఖ్యలతో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆలయ నిధుల వినియోగంపై ప్రభుత్వాల అధికారులకు పరిమితులు ఉంటాయని మరొకసారి స్పష్టమైంది. తాను దేవుడి భూములు కొట్టేశానంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెద్ది నాని ఖండించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ గొల్లపూడి దేవుడి భూముల అధికార పార్టీ నేతల అవినీతి భాగోతాన్ని బయటపెట్టానన్న దుగ్గుతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల మీద సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు తాను సిద్ధమని సవాల్ను విసిరారు. రాష్ట్రంలో డీజిల్ మాఫియా సహా అక్రమాలకు మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర బిందువని ఆయన చెప్పారు. అక్రమాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. 2006 ఆక్షను, 2011లో సేల్ కన్ఫర్మేషను, 2011లో రిజిస్ట్రేషన్ అయింది, 2022లో 1000 గజాలు మేము కొనుక్కున్నామంట. అంటే 1000 గజాలు కొనుక్కోవడం కూడా దొబ్బేసేయంటే అనమాట. సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను 2006లో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని, సేల్ కన్ఫర్మేషన్ 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు, 3ఓసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నానంటారు. అంటే నిజంగా నేనే దేవుడు ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడి కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా. సరే, లింగం ఆనంద్ నా బినామీ అని చెప్పి ఘనమైన గోపిచంద్ గారు మంచి మాటలు చెప్తున్నాడు. లింగం ఆనంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న
అంటే కుల రవీంద్ర కూడా బెనామీ అనా లింగమానంద్? అంతేగా గోపీచంద్ గారి భాష బట్టి. లింగమానంద్ వాళ్ళ అమ్మగారు శిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు. అంతకు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా? మరి ఇదేంటి? ఇప్పుడు కాదు, 2014లో ఫోటో దొరకలే నాకు. 2014లో మంత్రి బంగ్లాకి వెళ్ళి లింగమానంద్ గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా. జనవరి 1కి ఇదెవరు? కుల రవీంద్ర బినామీగా. అంటే లింగమానంద్ ఎంతమందికి బినామీ ఉంటాడు? కుల రవీంద్రకి బినామీ, నాకు బినామీనా? ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అఫిడవిట్. పేర్ని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసిన అఫిడవిట్. మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా పేరున్న ఆస్తులు కానీ, మా వ్యాపారాలు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేసాం. భారత్ స్టాక్ మార్కెట్ ఈ రోజు నుంచి జోష్లో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 2 రోజు సరికొత్త రికార్డులకు చేరాయి. సెప్టెంబర్ 15న ఇండియా యుఎస్ ట్రేడ్ ట్యాక్స్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు మళ్లీ షేర్ల కొనుగోలుతో మునిగిపోయారు. ఈ ఉత్సాహంలో నిఫ్టీ మొదటిసారి జూలై 11 తర్వాత 25,300 మార్కును అధిగమించింది. ఇప్పుడు అందరి దృష్టి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రిజల్ట్ పై ఉంది. ఈ రాత్రి వచ్చే ఫెడ్ నిర్ణయంలో 25 బేసిస్ పాయింట్ల రేట్ కట్ ఉంటుందని మార్కెట్ ఆశిస్తోంది. ఈ క్రమంలో ఉదయం 10:30 సమయంలో సెన్సెక్స్ 253.74 పాయింట్లు 0.31% పెరిగి 22,634.43 స్థాయికి చేరుకోగా నిఫ్టీ 83.0.31% పుంజుకొని ఇక 25,322.10కి చేరింది. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ధోరణిలో ఉంది. ఈ క్రమంలో ఇక 2,298 షేర్లు పాజిటివ్ ట్రెండ్లో ఉండగా 759 షేర్లు కిందకి, 156 షేర్లు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉందని నిఫ్టీ 25,100 మరియు సెన్సెక్స్ 82,000 కంటే పైన ఉంటే ఈ జోష్ కొనసాగుతోందని కోటక్ సెక్యూరిటీలో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. రాబోయే రోజుల్లో నిఫ్టీ 25,400, సెన్సెక్స్ 82,800 లేదా 25,500, 83,100 స్థాయిలకు కూడా చేరొచ్చని కూడా అంచనా వేశారు. ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ సర్వేష్ కుషారే సత్తా చాటాడు. పురుషుల హై జంప్ ఫైనల్లో కుషారే తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 2.28 మీటర్లు కనబరుస్తూ 6వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సెంటీమీటర్ తేడాతో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారత హై జంపర్గా నిలిచిన కుషారే ప్రత్యర్థులకు ధీటైన పోటీనివ్వడంలో సఫలమయ్యాడు. నాసిక్, మహారాష్ట్రలోని సాధారణ ఉల్లి రైతు కుటుంబానికి చెందిన 30 ఏళ్ల కుషారే మెగా టోర్నీలో అంచనాలకు మించి రాణించాడు. 2022లో నమోదు చేసిన తన అత్యుత్తమ ప్రదర్శన 2.27ను తాజాగా 3వ ప్రయత్నంలో అధిగమించి ఔరా అనిపించాడు. అయితే 2.31 మీటర్ల ఎత్తు దూకడంలో విఫలమైన కుషారే ముందంజ వేయలేకపోయాడు. తొలి ప్రయత్నంలో 2.20 మీటర్లు దూకిన కుషారే ఆ తర్వాత 2.24 మీటర్లు, ఆపై 2.28 మీటర్లు ఎగిరేందుకు 3వ ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ ఫైనల్లో హమీష్ కే న్యూజిలాండ్ మరియు వు సాంగ్యోక్ కొరియా వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కెరీర్ తొలి నాళ్లలో గడ్డితో తయారు చేసిన మ్యాట్లపై ప్రాక్టీస్ చేసిన ఈ యువ అథ్లెట్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీ పడే స్థాయికి ఎదిగాడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా నటుడు నాగార్జున ప్రధానితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ద్వారా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని ప్రగతి కీర్తి పదంలో మరింత ఉన్నత శిఖరాలకు నడిపించేందుకు మీకు మంచి ఆరోగ్యం, శక్తి, వివేకం లభించాలని కోరుకుంటున్నానని తన పోస్ట్ లో పేర్కొన్నారు. యువ హీరో విజయ్ దేవరకొండ సైతం ప్రధానిని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు. ఆయన ఎప్పుడూ స్వక్తితో
ఒక లక్ష్యంతో ఉండే ఒక పవర్ హౌస్ లాంటి వ్యక్తి మీరు మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలి సార్, మీకు నా అభినందనలు అని విజయ్ రాసుకొచ్చారు. మరోవైపు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మోదీ స్టోరీ అలాగే #తో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ చేసిన అభివృద్ధి పనులకు తాను ఎప్పటి నుంచో అభిమానులని నాగార్జున తెలిపారు. సమావేశంలో మోదీ తనకు జీవితానికి సరిపడా పాఠాలు నేర్పారని అన్నారు. విజయవాడలో మిరాయి చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ భవానీపురంలోని పున్నమి ఘాట్లో మిరాయి చిత్రం ఒక బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసే సినిమా యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మిరాయి చిత్రంను ప్రేక్షకులు ఆదరించారు. కొంతకాలంగా సినిమాలు హిట్ కాని పరిస్థితిలో మిరాయి చిత్రం హిట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసిందన్నారు. హనుమాన్ చిత్రంతో గొప్ప విజయం సాధించిన తేజ సజ్జా మిరాయి చిత్రంతో మరో హిట్ సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మంచు మనోజ్ సినిమాలో ప్రతినాయకుడిగా మంచి నటన కనబరిచారని, శ్రేయాశరణి సినిమాలో మంచి నటన కనబరిచారన్నారు. అనంతరం హీరో తేజ సజ్జా మాట్లాడుతూ మిరాయి సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలను తెలిపారు. మరో హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ మిరాయి చిత్రం విజయం తనకు కొత్త స్ఫూర్తినిచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తానని చెప్పారు. అనంతరం హీరోయిన్ రితికా నాయక్, నటి శ్రేయాశరణి మాట్లాడుతూ మిరాయి చిత్రంకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా ఈ సక్సెస్ వాజ్ వెరీ మచ్ నీడెడ్ అండి. మాకంటే వి బీన్ వెయిటింగ్, సో చాలా గ్యాప్ వచ్చింది. సో అండ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ మా అమ్మాయి కృతి ప్రసాద్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో అంటే నేను కొన్ని సినిమాలు చేసి కంటిన్యూ చేయొచ్చు, బట్ తను చాలా సినిమాలు చేస్తుంది. సో తనకి ఫస్ట్ మూవీనే సక్సెస్ అవ్వడం ఇట్స్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ ఎలా వర్క్ చేయాలా, ఏ ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకోవాలన్న దానిలో గృహ సినిమాలో మేము ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటూ ఉన్నారు, వరుసగా సక్సెస్లు పడ్డాయి, కంగ్రాట్స్ తేజ, కంగ్రాట్స్ అని. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ సినిమా, అన్ని సినిమాలు, ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి. ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టంనేనిది, ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది, ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది, ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది, ఈ సినిమా సక్సెస్ రితికాది. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి, మిడ్ నైట్ వారియర్స్, ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలిది. ముందు రోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీకి ట్రంప్ బర్త్డే విషెస్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటూ ప్రధాని రిప్లై. ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. మీ నాయకత్వంలో దేశం పురోగతి చెంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న ముర్ము. సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ చెప్పిందే నిజం, ట్రంప్కు షాక్ ఇచ్చిన పాక్ ఉప ప్రధాని. మూడో దేశం జోక్యాన్ని భారత్ అంగీకరించలేదని వెల్లడి. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అపూర్వమన్న సీఎం. నెహ్రూ ఒక భూస్వామి, ఆయన వల్లే దేశం వెనుకబడింది. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో తీసుకెళ్తామని కేటీఆర్ పిలుపు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం. భగవాన్ విశ్వకర్మ, గాయత్రి మాతలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు. అలిపిరి విగ్రహంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు. అది శనీశ్వరుడిది కాదు, శ్రీ మహావిష్ణువు విగ్రహమేనని స్పష్టీకరణ. ఆలయ నిధులు ప్రభుత్వ సొత్తు కాదు, మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం. భక్తుల విరాళాలు ఆలయ అభివృద్ధికి మాత్రమేనని స్పష్టీకరణ. టీడీపీ నేతల ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు సిద్ధం. అధికార పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి పెన్ని నాని. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులు. స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో రికార్డు. సత్తా చాటిన కుషారే హై జంప్లో 6వ స్థానం. ప్రధాని మోదీకి టాలీవుడ్ అగ్ర హీరోల బర్త్డే విషెస్. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకున్న తారలు. విజయవాడలో మిరాయి చిత్రం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అభినందనీయమన్న రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.